అబద్ధమైన సాక్ష్యాలు పుట్టిస్తారు. ఆ సాక్ష్యాల వల్ల అనేక మంది అన్యాయం అయిపోతున్నారు. ఏమైపోతున్నారు? అన్యాయం అయిపోతున్నారు. మా జీవితాల్లో కూడా చూస్తే అబద్ధమైన సాక్ష్యాలు ఉన్నారు. మేము అనుభవించాం. మా మీద అబద్ధ సాక్ష్యాలు ఏర్పాటు చేసుకోవటం, మనుషుల్ని అబద్ధమైన సాక్షులు వేయటం, రాళ్ళు వేయటం, నిప్పులు వేయటం, ఏంటి సామెతలు కూడా చాలా ఉంటాయి. అబద్ధమైన సాక్ష్యాలు పెట్టుకొని, మనుషులను పెట్టుకొని అనేక మంది స్థలాలు లాక్కున్న వాళ్ళు ఉన్నారు, చర్చిలు లాక్కున్న వాళ్ళు ఉన్నారు, దేవుని సన్నిధులు లాక్కున్న ఉన్నారు, అనేక మంది భయంకరంగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏం చెప్పడానికి ఇప్పుడు టైం లేదు. కానీ అబద్ధమైన సాక్ష్యాలు పెట్టి నాబోతుని రాళ్లతో కొట్టి చంపమంది యెజెబెలు. పాపానికి ఏమొస్తుంది చెప్పాలి అందరూ? పాపానికి ఏమొస్తుంది? మరణం వస్తుంది, ప్లస్ అవమానం తెచ్చిద్ది. ఏం తెచ్చిద్ది? అవమానం తెచ్చిద్ది. తన భర్తను సంతోషపెట్టడానికి, తన భర్త కోపంగా ఉన్నాడని, మూతి ముడుచుకున్నాడని నాబోతు మీద అన్యాయమైన తీర్పిచ్చింది. ఒక రాణి స్థానంలో ఉండి ఒక రాజుగారి భార్య అయి ఉండి అన్యాయమైన తీర్పు ఇద్దరు మనుషులను ఏర్పాటు చేసుకుంది. తర్వాత కింద వచ్చిన మనం చదివితే నాబోతుని పట్టుకొచ్చి, పాపం ప్రజలందరూ పట్టుకొచ్చి వాళ్ళకి తగాద పెట్టింది యెజెబెలు. ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి ఉన్నాడు నాబోతు, ప్లస్ ఆహాబు కూడా ఇశ్రాయేలు వ్యక్తే. వాళ్ళకి తగువ పెట్టి వాళ్ళందరూ లాక్కొచ్చి, పాపం నాబోతుని లాక్కొచ్చి రాళ్లతో కొట్టి చంపారు. కొట్టి చంపిన తర్వాత ఏలియా ప్రవక్త వెళ్తాడు. ఎవరు వెళ్తారు? ఏలియా ప్రవక్త వెళ్తాడు. మనం 23వ వచనం దగ్గర మనం చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది. 23వ వచనం చదువు ఒకసారి. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును. చాలు. ఏలియా ప్రవక్త వెళ్తాడు. నువ్వు నాబోతును చంపిస్తావా? నీ మోసము, నీ భర్త రక్తము కుక్కలు నాగుతాయి అన్నాడు. ఏమన్నాడు? కుక్కలు నాగుతాయి. వాళ్ళ కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నాహాబుని, యెజెబెలుని కుక్కలు తిన్నాయి అంట. ఏం తిన్నాయి? కుక్కలు తిన్నాయి. యెజెబెలుని ఏం చేసినాయి? పై నుంచి యెహూ అని ఒక దైవ సేవకుడు వస్తుంటే ఆయన ఎక్కరేస్తుంది మేకప్ వేసుకొని. ఏం వేసుకొని? దైవ సేవకుడా, నువ్వు కరెక్ట్గా వస్తున్నావా? దేవుని సందేశం తీసుకొని వస్తున్నావా? మంచి వార్తలే తీసుకొస్తున్నావా అని అడిగినప్పుడు అప్పుడు యెహూ అంటాడు, నా నిమిత్తం ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు ఇద్దరు మనుషులు ఉంటారు, పనివాళ్ళు, యెజెబెలు పని వాళ్ళే. అయితే ఆమెని ఎత్తి కింద వేయండి అన్నాడు. ఏమన్నాడు? ఎత్తి కింద వేయండి అన్నాడు. ఎత్తి కింద వేసిన ఆ గోడకి ఈ కిటికీ తను పడిపోయి మోసం అక్కడ ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క పడిపోతే కుక్కలు వచ్చి తిన్నాయి అంట. ఏం తిన్నాయి? కుక్కలు వచ్చి తిన్నాయి. ఆమె ఏం చేసిందామా? పాపం చేసింది కనుక అవమానం తెచ్చుకుంది. ఏం తెచ్చుకుంది? అవమానం తెచ్చుకుంది. ఈ రోజుల్లో మనం అవమానం తెచ్చుకోకుండా ఉండాలంటే మనం పాపం చేయకూడదు. ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. నీతిమంతులు ఏమనుంది? ఆ సామెతల గ్రంథంలో మనం చదివినట్లయితే నీతిమంతులు ఏమవుతారంట? ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు వాళ్ళు భయపడరు. ఇంకా వాళ్ళు ఏ నింద వచ్చినా, ఏ అవమానం వచ్చినా నీతిమంతులు పడిపోరు. వాళ్ళు స్టడీగా నిలబడతారు. ఎలాగ నిలబడతారు? స్టడీగా నిలబడతారు. తన భర్తని చంపుకుంది. తన భర్త రక్తము కుక్కల నాకిని, ఆమె మోసాన్ని కుక్కలు తిన్నాయి. ఏలియా ప్రవక్త యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈరోజు కొన్నాళ్ళకి నువ్వు ఇట్లా మరణిస్తావో నీ రక్తాన్ని కుక్కలు నాగుతాయి. నాబోతు ఎలాగైతే చనిపోయాడో, ఎక్కడైతే ఆయనకి రక్తం కుక్కలు నాగినాయో నీ రక్తం కూడా కుక్కలు నాగుతాయి అని చెప్పి యెహోవా దేవుడి నుంచి సెలవు తీసుకొని వచ్చాడు ఏలియా. అదే ప్రకారంగా తన భార్యని ఇడిచిపెట్టలా. యెజెబెలుని ఏమన్నాడంటే, నీ మోసం కుక్కలు తింటే అని అన్నాడు. దైవ సేవకుడు మాట నెరవేరిపోయింది. ఈ రోజుల్లో దైవ సేవకులు మనం ఎలా చూస్తామంటే చులకనగా చూస్తాం. ఏం చేస్తాం? చులకనగా చూస్తాం. ఆయన అంతేలే, ఆయన మాత్రం చెప్పాడులే. అంటే ఆయన మాత్రం చెప్పాడులే. సేవకుడికి విలువ ఎంత ఉంటుంది తెలుసా? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మన సేవకుని చులకంగా అవమానంగా మాట్లాడటం, నిందలేయటం, అవమానాలు వేయటం మనం అనుకుంటాం. కానీ సేవకుని జోలికి వచ్చిన యెజెబెలు ఏమైంది? కుక్కలు తిన్నాయి మోసాన్ని. ఏంటనే వాళ్ళు వెళ్ళి యెజెబెలుని రాణి కదా ఆమెని భూస్థాపన చేయండి అని చెప్పి యెహూ దైవ సేవకుడు చెప్తే ఆమె బాడీ తీసుకెళ్ళడానికి వస్తారు పని వాళ్ళు. వస్తే కాలు చెయ్యి కొన్ని 2 భాగాలే ఉంటాయి, మొత్తం కుక్కలే తినేస్తాయి. చూసారు ఎంత శాపానికి గురైందో? పాపం ఏం తెచ్చింది ఆమెకి? అవమానం తెచ్చింది. ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే యెజెబెలు గురించి, తన భర్త గురించి మనం చెప్పుకుంటున్నామంటే
నడుచుకుంది. ఏం నడుచుకుంది? దైవ సేవకులకు వ్యతిరేకంగా నడుచుకుంది. అనేక మంది ప్రవక్తలను చంపివేసింది. ఎవరు? యెజబెల్. ఎవరు? యెజబెల్. అనేక మంది ప్రవక్తలను చంపివేసి ఆఖరికి ఏలియాని చంపడానికి కూడా సిద్ధమైంది. దేవుని సేవకులతో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దేవుడు వదిలిపెట్టాడు. నా సేవకుని ముట్టుకుంటే నా కన్నుగుడ్డుని ముట్టుకున్నట్లే. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా సేవకుని ముట్టుకుంటే నా కన్నుగుడ్డుని ముట్టుకున్నట్లే. నా సేవకుడు అడుగు పెట్టినప్పుడు కొన్ని గిన్నె చలినీళ్ళు ఇచ్చినా నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఏలియా ప్రవక్త ఒక విధవరాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకు ఆహారం లేదు. 3.5 సంవత్సరాల కరువుతో ఏర్పాటుపడింది. ఆ కరువుతో ఆమె బాధపడినప్పుడు తన బిడ్డ ఆమెకు చనిపోవడానికి సిద్ధమవుతారు. సిద్ధమైనప్పుడు దైవ సేవకుడు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత, ఆయన్ని పోషించిన తర్వాత, ఆయనకి ఆహారం పెట్టిన తర్వాత 3.5 సంవత్సరాలు ఆమె పోషించబడింది. తన కుమారుడు ఆమె తన కుమారుడు, తన కులాస్తులు, తన బంధువులు అందరూ, తన ఇంటి వారందరూ భోంచేస్తూ వచ్చారు. అందరూ మరణిస్తున్నారు కరువు కాలంలో. ఎందుకని? దైవశాఖని ఎక్కడ చేర్చుకుంది? తన ఇంటికి చేర్చుకుంది. ఇప్పుడు ఆమె గురించి మనం చెప్పుకున్నాం. అమ్మ పలానా రోజుల్లో పలానా సారెపతి విధవరాలు ఆమె ఏలియా ప్రవక్తను చేర్చుకుంది, ఆశీర్వదించబడింది, దీవించబడింది అని ఎందుకు చెప్పుకున్నాం మనం? నీతిగా నడుచుకుంది. ఏమి నడుచుకుందాం మామ? చెప్పాలి గట్టిగా. నీతిగా నడుచుకుంది కనుక ఈ రోజున మనం గురించి చెప్పుకోగలుగుతున్నాం, ధైర్యంగా మనం ఉండగలుగుతున్నాం. యెజబెల్ గురించి చెప్పుకున్నాం. పాపం చేసింది కనుక అవమానం తెచ్చుకుంది. ఏం తెచ్చుకుంది? అవమానం తెచ్చుకుంది. సేవకుల మీద దోషణకరంగా మాట్లాడటం, సేవకుల మీద నిందలేయటం, అవమానపరచడం, సేవకులు తిట్టడం, కొట్టడం. చాలా మందిరాలు పడవేసి చాలామంది దైవ సేవకులు కొట్టి వాళ్ళ బట్టలు చింపేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం యూట్యూబ్లో సెండ్ చేస్తే, యూట్యూబ్లో చూస్తే, వార్తల్లో చూస్తే అక్కడక్కడ చర్చీలు పడేట అటు చేస్తారు. కానీ దేవుని సేవకుని ముట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? దేవుడు కూలి చేస్తాడు వాళ్ళ మొత్తం, వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఆస్తులకు అన్నీ. అది గుర్తుంచుకోవాలి. పాపం ఏం చేస్తుంది? అవమానం తెచ్చింది. యెజబెల్ ఏం చేసింది? పాపం చేసి నాబోతును చంపింది కనుకే ఆయన అన్యాయంగా చంపింది కనుక కుక్కల తిన్నాయి అంటాం మోసాన్ని. ఈరోజు మనకేం అర్థం అవ్వాలంటే దైవ సేవకులను ప్రేమించేలాగా, దైవ సేవకులు మనం ప్రేమ కలిగి వాళ్ళు మన ఇంట్లో అడుగు పెడితే చాలు అయ్యా అనుకోవాలి. ఏమనుకోవాలి? వాళ్ళు మన ఇంట్లో అడుగు పెడితే చాలు అయ్యాలి. నేను ఎలాగనే గృహాలు దర్శించడానికి వెళ్తే ప్రార్థన చేయడానికి వెళ్ళా. వాళ్ళు భయంకరమైన ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు వెళ్ళా. ఒక నెల నుంచి ఏంటి వీళ్ళు ప్రార్థనకు రావట్లేదని చెప్పి నేను వెళ్తే నన్ను పట్టుకొని ఏడుస్తుంది. అక్క మా ఇంట్లో భయంకరంగా సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నాకు కూడా ఆరోగ్యం ఏం బాగుంటలేదు. ఒకరోజు జ్వరం వస్తే 2వ రోజు వస్తుంది. ఏంటి వారానికి 3-4 రోజులు నేను బాగుండేది, తర్వాత నేను ఆరోగ్యం బాగుంటలేదు. నా పిల్లలు చూస్తే నాకు పచ్చి తాగుబోతులు అయ్యారు. నా భర్త కూడా నన్ను హింసిస్తున్నాడు అక్క, తినడానికి కూడా ఏం లేదు అక్క అని చెప్పాను. ఇంక నేను వెళ్ళి కాసేపు కూర్చొని బాధపడి వాళ్ళ ఇంట్లో మంచి నీళ్ళు ఇస్తే తాగి, అక్క నువ్వేం భయపడబాకు, దేవుడు నేను దీవిస్తాడు, నువ్వు నీతిగా నడుచుకున్నావు కనుక నీకు శ్రమలు వస్తాయి. ఏబుకొచ్చినాయి అక్క. ఏబుకొచ్చిన తర్వాత ఏబుని 2 దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏబుని 2 ఆశీర్వదించాడు. అలాగనే నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అక్క. నువ్వు నీతిగా అన్నావు కనుక నీకు ఎటువంటి అపాయం రాదు. నేను ప్రార్థన చేసి వచ్చా, దీవించామని. నా సేవకులు అడుగు పెట్టినప్పుడు గిన్నెడు చల్లి నీళ్ళేమని ఏమన్నారా? దేవుడు ఇచ్చింది, త్రాగాను, వచ్చాను. వచ్చిన తర్వాత 2 వారాలకి ఆమె సాక్ష్యం ఏమని చెప్పిందంటే, అక్క నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత, నీవు నా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత నా కుటుంబం ఇప్పుడు దీవించబడింది, నాకు వ్యాధి కూడా తగ్గిపోయింది, నేను ఆరోగ్యంగా ఉంటున్నాను, పనికి వెళ్తున్నాను, సంపాదించుకున్నాను, తింటున్నాను. నా భర్తలో కూడా చిన్న మార్పు వచ్చింది. ఆయన కూడా సంపాదించి నాకే వేస్తున్నాడు. ఒకప్పుడు నాకు ఇచ్చేవాడు కాదు. తీసుకెళ్ళి బరికి తాగి అది ఆడి ప్యాకెట్ల దగ్గర కూర్చొని జోదం ఆడి డబ్బులను పాడు చేసి వచ్చేవాడు అక్క. వచ్చినవాడు కుదురుగా వండుకుని నన్ను కూడా కొడతా ఉండేవాడు. ఎప్పుడైతే నీవు అడిగి పెట్టావో, ఎప్పుడైతే నీవు ప్రార్థన చేసావో, నా కుటుంబం ఇప్పుడు దీవెనకరంగా మార్చబడిందని చెప్పి 2,000 చేతిలో పెట్టింది కానుకని. ఏం పెట్టింది? 2,000 కానుక తీసుకోక అని చెప్పి పెట్టింది. దేవుని సేవకులు అడుగు పెడితే, వాళ్ళు మొర పెడితే దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు ఇంపార్టెంట్ సేవకుడికి ఏమి ఇవ్వాలంటే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏమివ్వాలి? రెస్పెక్ట్ ఇవ్వాలి. దేవుని సేవకు నువ్వు ప్రేమిస్తే, నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తే, నీ భర్త నువ్వు ప్రేమిస్తే, నీ భార్య నువ్వు ప్రేమిస్తే, నీ బిడ్డలు నువ్వు ప్రేమించాలి. అదే రీతిగా నీ సేవకుని, నీ ఆత్మీయ తండ్రిని కూడా నువ్వు ప్రేమించాలి. నీతి దేనికి కూడా నీకు అపకారం, నీతి ఎప్పుడు కూడా నీకు అన్యాయమైన తీర్పులు తీర్చదు. నీకు అన్ని ఉపకారాలే చేసిద్ది. ఏం చేసిద్ది? ఉపకారాలే చేసిద్ది, మంచి పనులే చేసిద్ది. సామెతల గ్రంథం తీయండి ఒకసారి. సామెతల గ్రంథం
14 అధ్యాయం, సామెతల గ్రంథం 14 అధ్యాయం 34 వచనం చదువు మళ్ళీ. నీతి జనములు ఘనత ఎక్కుటకు కారణము. ఘనత ఏం కావాలి మనకి? ఘనత కావాలి. మంచి పనులు చేసే వాళ్ళకి ఘనతగా ఉంటుంది. అబ్బా వాడు చూడ ఎంత సంపాదించుకున్నాడో, వాడు చూడ ఏం అలవాట్లు రేవరా వాడికి అని చెప్పి చాలామంది ఘనతగా ఆలోచించి వాళ్ళని ఘనతగా చూస్తారు. పేతురు పత్రిక చదువుదాం ఇప్పుడు. 1 పేతురు పత్రిక 1 అధ్యాయం 7 వచనం. త్వరగా చదువు ముగిస్తా. 1 పేతురు పత్రిక 1 అధ్యాయం 7 వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచు ఉన్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై. చాలు ఏమవుతుందాడా? శుద్ధ సువర్ణం అవుతుందంట. ఏంటది? బంగారం. మనం బంగారం కొనుక్కుంటున్నామా? బంగారం కొనుక్కుంటే అది మనకు శుద్ధలు ఇస్తారా? బంగారం నక్లీసులు, చెయ్యిన్లు, రింగులు చేసిస్తారా? చెప్పాలందరూ. ఏమని చదివా మనం ఆడ? చదివి మళ్ళీ వీళ్ళకి అర్థం అవ్వాలి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచుబడుతుంది కాక. చూసారా? మనకు శుద్ధలు ఇస్తారా? చైన్లు చేసి ఇస్తారా మనకి బంగారం? కరెక్ట్గా చెప్పాలి. చైన్లు ఎలా చేసిస్తున్నారు? అగ్నిలో వేస్తున్నారు. ఎలా వేస్తున్నారు? అగ్నిలో కరగబెట్టి దానికి పాలిష్ చేసి దానికి ఒక మంచిగా ఒక ఆభరణం లాగా చేసి మన చేతికి ఇస్తేనే అబ్బా ఇది భలే ఉందని అని చెప్పి మనం అనుకుంటాం. బంగారం అగ్నిలో వేసిన శుద్ధ ఆ వస్తువుని వేసినప్పుడు అది ఎట్లా అయితే అగ్నికి కాల్చబడి శుద్ధ సువర్ణంగా ఎలాగైతే మార్చబడిద్దో దానికంటే నీ విశ్వాసం అమూల్యమైనది. ఏంటి? అమూల్యమైన. బంగారం కంటే నీ విశ్వాసం ఏంటిది? అమూల్యమైనది. బంగారం, డబ్బులు, ఎండి తుప్పు పడతాయి. ఒకనాటికి పడతాయా పట్టవా? మీరు సపోజ్ ఒక ముంతలో డబ్బులు వేసారనుకో, ఒక దాచారనుకో, కొన్నాళ్ళకి 1 ఇయర్ 1 సంవత్సరం ఆగిన తర్వాత మీరు ఆ ముంత పగలు కొట్టి చూస్తే బూజు పట్టడమో, దుమ్ము కొట్టుకుపోవటమో, జిడ్డుగా ఉండటం అయిపోతుంది. బైబిల్ గ్రంథం వేసి పత్రికలో మనం చదివితే బంగారం అంటే ఒకనాటికి తుప్పు పట్టిద్ది. అంటే ఏం పట్టిద్ది? తుప్పు పట్టిద్ది. బంగారం కంటే మీ విశ్వాసం అమూల్యమైనది. మనకి విశ్వాసం ఉందా? మన నీతిని కాపాడుకుంటున్నామా? మన విశ్వాసంగా నడుచుకుంటున్నామా? నీతిమంతులకి శోధనలు వస్తాయి. ఏమొస్తాయి? నీతిమంతులకి శోధనలు వస్తాయి. ఏబుకు వచ్చినాయా లేదా? ఏబు నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థంగా నడుచుకున్నాడు, దేవునికి బలి అర్పణ ఇస్తూనే ఉన్నాడు. నా బిడ్డలు ఏదైనా పాపం చేస్తున్నారేమో అని చెప్పి ఆయన మనసులో అనుకొని దేవునికి బలి అర్పణ చేస్తూ వచ్చాడు. కానీ నీతిమంతుడిగానే ఉన్నాడు. ఆయనకు ఒక పరీక్ష వచ్చింది, అగ్నిలాంటి పరీక్ష. ఏం పరీక్ష? అగ్నిలాంటి పరీక్ష. నీతిమంతులకి శోధనలు రావని, బాధలు రావని, కష్టాలు రావని, కన్నీళ్ళు రావని కాదు. కానీ నువ్వు ఆ నీతిలో నిలబడి ఆ నీతిలో నీ విశ్వాసం కాపాడుకుంటే నువ్వు ఎలా మార్చబడతావంటే ఘనతగా మార్చబడబోతావు. నీకు గొప్ప స్థితిలో మార్చబడతావు. కింద వచ్చిన మనం చదివితే మన విశ్వాసం కాపాడుకుంటున్నామా లేదా? నీతిమంతులకి శోధనలు వస్తాయి. దేవుళ్ళు బాగా ఎదుగుతున్నాడు ఒక దైవ సేవకుడు బాగా దేవుళ్ళు ఎదుగుతుంటే గొప్ప మినిస్ట్రీ అయింది. గొప్ప మినిస్ట్రీ అయిన తర్వాత ఆయన మీద ఒక నిందలు వచ్చినాయి. నిందలు వచ్చినాయి. అమ్మాయిలందరూ తీసుకెళ్ళి బొంబాయికి అమ్ముతున్నాడని చెప్పి ఇప్పుడు ఆ దైవసేవకుడు చచ్చిపోయాడు. ఆయనకు మీకు పేరు చెప్పకూడదు కానీ ఆ దైవసేవకుడు గొప్ప మినిస్ట్రీ ఇప్పుడు అనేకమైన ప్రాంతాల్లో గొప్ప మినిస్ట్రీగా మార్చబడింది. ఆ దైవసేవకుడు ఒక నింద వచ్చింది. నీతిమంతుడిగా ఉన్నాడు, అమ్మాయిలను తీసుకెళ్ళి బొంబాయిలు అమ్మేస్తున్నారు, ఆ పాస్టర్ గారు మంచోడు కాదని చెప్పి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఒక కుటుంబీకులు. ఆయన మీద నిందలేసి అవమానాలు వేసి ఆయన కొట్టి, ఆయన కొట్టలేదు కానీ ఆయన తిట్టి అవమానపరిచి అక్కడ ఉన్న బ్రదర్స్ని సిస్టర్ని అవమానపరిచి తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు. లేనిపోయిన అబండాలు వేసి లేనిపోయిన నిందలేసి అతను తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెడితే నిబ్బరంగా కూర్చున్నాడు. నేను ఫస్ట్లో చెప్పా, భయం ఏం చేసిద్ది? నీతిమంతుల్ని ఏం చేసిద్ది? నీతిమంతులు భయపడతారా? భయపడరు. నీతిమంతులు భయపడరు కానీ తప్పు చేసిన వాళ్ళే భయపడతారు. అర్థమవుతుంది నేను చెప్పింది? అర్థమవుతున్నాడు అందరూ అల్లే చెప్పండి. హల్లెలూయా. నీతిమంతులు ఏ భయం కూడా ఉండదు వాళ్ళకి.
అవసరమైతే తన ప్రాణాలు పెట్టడానికైనా సిద్ధపడతారు, కానీ అన్యాయమైన పనులు వాళ్ళు చేయరు. ఆ దైవజాగం తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు, కొన్ని సాక్ష్యాలు చెప్పించారు. వాళ్ళని తీసుకొని ఇందాక మనం ఎజిబేల్ దగ్గర చూస్తే ఇద్దరు మనుషులు ఏర్పాటు చేసుకున్నట్టుగా కుటుంబీకులు కూడా ఏర్పాటు చేసుకొని ఆ పాస్టర్ గారి మీద నిందలేసిన తర్వాత, బొంబాయికి అమ్ముతున్నావు ఏంటి, ఆడకు అమ్ముతున్నావు, వాళ్ళతో ఎట్లా చేసి అట్లా చేసి పాపం వేసి ఆయన మీద నిందలేసిన తర్వాత ఆయన నిబ్బరంగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు తర్వాత ఒక పైన ఆఫీసర్ వచ్చి ఇంకా ఆయన గురించి ఒక విశ్వాసం చెప్తే అప్పుడు ఆయన వచ్చి చెప్తాడు, పోలీస్ ఆఫీసర్ వచ్చి, ఈ పాస్టర్ గారిది ఏమీ తప్పు లేదు అంటే, ఈ పాస్టర్ గారిది ఏం తప్పు లేదు, ఆమె ఆస్తి కోసం ఆ చర్చి ఆయన దగ్గర ఆస్తి దప్పటానికి అలా అబద్ధాలు ఆడారు ఆ కుటుంబీకులు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అతని గురించి ఆయన చెప్పిన వాక్యానికి ఆయన కనెక్ట్ అయ్యి ఆయన వాక్యానికి మారు మనసు పొందాడంట. ఆయన అది ఆ పాస్టర్ గారికి తెలియదు. ఆయన వచ్చి గొప్ప సాక్ష్యం చెప్పి అతన్ని విడుదల చేశాడు. నీతిని ఏం చేసింది? నీతి తనని నిలబెట్టింది. ఏం చేసింది? తనని నిలబెట్టింది. పాపం చేసిన వాడు వణికిపోతాడు. అరే నువ్వు పాపం చేసావరంటే, చేశాను నేను చేయలేదని పైకి అట్లా అంటారు, కానీ వాళ్ళ గుండెలు ఏముంటుందంటే రైలు పరిగెత్తి గడగడ గడగడ వణుకుతారు. పాపం చేసిన వాళ్ళు ఎట్లా పడతారంటే మనకి వణకటమే ఆగపడతారు. ఏం చేస్తారు? వణుకుతారు. ధైర్యంగా పోరాడరు, ధైర్యంగా యుద్ధం చేయరు. నీతిమంతులైతే ధైర్యంగా నిలబడతారు. సావుకైనా నేను చచ్చిపోతాను కానీ తప్పు నా మీద మోపించుకోనని. అలాగున నీతిమంతులకి అవమానం వచ్చినా, అది ఎన్ని శోధనలు వచ్చినా ఒక విశ్వాసంతో ఉన్నట్లయితే, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నా ఏమొచ్చిందిరా నీకు? నువ్వు దేవుని మందిరానికి ఏం వరకు వచ్చింది నీకు? నీ కుటుంబంలో ఏంది ఎట్లా జరుగుతుంది? నీ కుటుంబంలో అన్యాయమైన పనులు జరుగుతున్నాయి. నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధికి వెళ్ళావో, ఎప్పుడైతే నువ్వు బాప్టిషన్ పొందుకున్నావో, ఎప్పుడైతే ఆయన ఆరాధిస్తున్నావో, ఆ పాస్టర్లను తెచ్చుకొని ఇంట్లో చేర్చుకున్నావో, నీ కుటుంబం చుట్టూ ఎట్లా నాశనం అయిపోయిందని చెప్పి మనల్ని అంటారు. అన్నప్పుడు మనం ఏం చేయాలి? మన విశ్వాసంతో వెయిట్ చేయాలి. ఏం చేయాలి? విశ్వాసంతో మనం ఎదురు చూచినప్పుడు తన కింద వచ్చినాలో మనం చూస్తే, మీకు మెప్పు కలుగును, మహిమ ఘనత కలుగును. మహిమ ఘనత మెప్పు వస్తుంది ఎప్పుడు? నువ్వు శోధన జయించినప్పుడు. ఎప్పుడు? నువ్వు శోధనని జయించినప్పుడు. నీతిమంతులు శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి. నువ్వు వాటిని ఎదుర్కొని విశ్వాసంతో నిలబడితే, అంటే నువ్వు వాటిని ఎదుర్కొని విశ్వాసంతో నేను నిలబడితే నీకు మెప్పు ఘనత మహిమ వస్తుందంట. ఎవరి ద్వారా వస్తుంది? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. ఏమైనప్పుడు? ప్రత్యక్షమైనప్పుడు. నా జీవితంలో చూస్తే నేను చిన్నప్పుడే దేవుని సేవలకు వచ్చా. 9 సంవత్సరాలప్పుడు దేవుని సేవకు వస్తే, నేను చిన్నప్పుడు నీ సేవకు వచ్చిన గాంచి నిందలు, అవమానాలు, ఎవరో ఒకరు నిందలేయటం, అవమానపరచడం, ఆమె ఇలాంటిది, ఈమె ఇలాంటిది, ఆయన ఇలాంటివాడు ఇలాంటివాడు అని చెప్పి ఫస్ట్ నుంచి నేను అవమానం పడుతూనే ఉన్నా. నేను తిరిగి ఇంటికే వెళ్ళిపోవాలి. నాకు ఎన్ని నిందలు వస్తున్నాయా, అమ్మో నా మీద ఎన్ని అవమానాలు వస్తున్నాయా, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. అందరూ పెళ్లి చేసుకున్నట్టు నేను కూడా చేసుకొని కమ్మగా భర్త దగ్గర ఏదో చాకరీ చేసుకుని బతకొచ్చు కదా అని నేను అనుకోలేదు. దేవుని సేవ చేయకుండా తిరిగి భయపడి నేను వెళ్ళిపోవాలా? నీతిమంతురాలుగా ఉన్నాం కనుక ఒక విశ్వాసం, దేవుడు ఎప్పటికైనా నన్ను నిలబెడతాడని. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీతిమంతులు దేవుడు ఎప్పటికైనా నిలబెడతాడు. కొన్ని శోధనలు, అవమానాలు, నిందలు, కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు అన్నీ వస్తాయి. నువ్వు విశ్వాసంతో నిలబడి ఉన్నట్లయితే, నీ విశ్వాసం నువ్వు నిలుపుకున్నట్లయితే, యేసుక్రీస్తు మన ద్వారా ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఘనతకి మహిమకి నువ్వు అవుతావు అన్నమాట. చాలామంది చెప్పుకుంటారు, అమ్మ అసలు దేవుడు ఆ బిడ్డను చూడు ఎంత దీవించాడో, ఆమెను చూడు ఎంత దీవించాడో. అలాంటి మెప్పులు మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే విశ్వాసంతో మనం నిలబడాలి. వీడు దేవుని మందిరానికి వెళ్ళిన కాంచి ఇన్ని పోగొట్టుకున్నాడు రేడు అని చెప్పి అవమానపరుస్తారు. ఏం పరుస్తారు? అవమానపరుస్తారు. ఒక సిస్టర్ ఇలాగే మా ప్రతిపాడులో సిస్టర్ దేవుని సన్నిధికి వచ్చి బాప్టిషన్ పొందుకుంది. 3 సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చి ఇంకా అట్లాగే వాళ్ళ కుటుంబంలో అన్ని శోధనలు ఎక్కువైపోయినాము. దేవుని సన్నిధికి వచ్చింది కానీ రక్షణ పొందిన తర్వాత తన భర్తకి పక్షవాతం వచ్చింది. తన భర్తకు పక్షవాతం వచ్చి చనిపోయాడు. పక్షవాతం వచ్చి చనిపోతే చాలామంది అంటున్నారు, నువ్వు మందిరానికి వెళ్ళిన కాంచి, బాప్టిషన్ తీసుకున్న కాంచి నీ భర్తకి ఎలా జరిగింది. ఆయన ఫస్ట్ నుంచే మైండ్ బాగుండదు, ఆయనకి ఆరోగ్యం బాగుండదు. ఇంకా ఆమె ఎప్పుడైతే ఇంక ఎందుకులే ఇవన్నీ మొక్కి ఈ పూజలు ఇవన్నీ చేస్తే నాకు ఏది రావట్లేదు అని చెప్పి ఆమె ఏం చేసిందంటే దేవుని సన్నిధికి రావటం స్టార్ట్ చేసింది. రక్షణ పొందిన తర్వాత 3 నెలలకి తన భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత అందరు ఇంటి పక్కన వాళ్ళు కొనాస్తులు ఏమన్నారంటే, నీ భర్త నువ్వు వెళ్ళిన కాంచి నువ్వు చచ్చిపోయాడు. ఆమెకు దేవుడు ఒక మేలు చేశాడు. ఏం చేశాడు? ఆమెకి ఆరోగ్యం బాగుండదు, చెయ్యి కాలు అంతా జాలుగా ఉండి అల్లాడిపోయేది. ఆమె ప్రార్థనకు వస్తే దేవుడు తగ్గించాడు.
మోకాళ్ళ నొప్పులు, ఆ జాలు రావడం తగ్గించాడు. తగ్గించిన తర్వాత రక్షణ పొందింది. రక్షణ పొందిన తర్వాత సంగతి నేను చెప్తున్నా. తన భర్త చనిపోయిన తర్వాత అందరూ అంటారు, ఆడికి వెళ్తే ఏమొచ్చింది అమ్మే నీకు, ఏంటి ఆడికి వెళ్తే ఏమొచ్చింది, నీ భర్తను చంపుకున్నావు, మనం ఎన్ని చేసాం, ఎన్ని పూజలు చేసాం, ఎన్ని చేసాం, ఇవన్నీ రాలేదా, అప్పుడు వెళ్ళినప్పుడే బాగున్నావు నువ్వు, బొట్టు అవన్నీ పెట్టుకొని గాజులు పూలు పెట్టుకుని ఎంత బాగుండేదాని నువ్వు, ఏంటి బొట్టు పూలు అన్నీ పెట్టుకుని ఎంత బాగుండేదాని మమ్మీ నువ్వు అప్పుడు ఆడికి ఆ మతంలోకి ఎప్పుడైతే పోయావు నీ అన్ని కోల్పోతున్నావు నువ్వు అని చెప్పి ఆమంది ఒక మాట. నేను దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత నాకు ఏ కీడు కూడా జరగలేదు, నా భర్తకి ఫస్ట్ నుంచే ఆరోగ్యం బాగుంటలేదు, ఏమంది నా భర్తకి ఫస్ట్ నుంచి ఆరోగ్యం బాగుంటలేదు, నేను ఇంకెందుకు ఇవన్నీ నాకు మంచిగా ఉండట్లేదని చెప్పి నేను ఆయన సన్నిధికి వెళ్ళి రక్షణ పొందుకున్నాను. ఎప్పుడైతే రక్షణ పొందుకున్నానో దేవుడు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన సన్నిధికి వెళ్ళిన దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని బిల్లలు మింగినా, ఎన్ని ఇంజక్షన్లు చేసుకున్నా నాకు స్వస్థత రాలేదు. ఆయన నమ్ముకున్న తర్వాతే రక్షణ పొందినాకే నాకు మేలు జరిగిందమ్మా. నా భర్త చచ్చిపోయి నీకేమన్నా బాధ ఎత్తే సరేలే అమ్మ నువ్వు ఇంటికి పోమ్మ జాగ్రత్తగా, నాకు ఆ బాధ లేదు, దేవుడి దగ్గరికి వెళ్తే నా భర్త వెళ్తాడులే, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఫస్ట్ నుంచి నా భర్తకు ఆరోగ్యం బాధగా ఆయన పోయాడు, దాన్ని బట్టి నేనేం చేయగలిగింది ఏమి లేదు అని చెప్పి ఒక సాక్ష్యం చెప్పింది. తర్వాత నాతో చెప్పింది, ఇట్లా జరిగింది మేరీ సిస్టర్, ఇలా జరిగిందని చెప్తే దేవుడు నిన్ను దీవిస్తాడక్క, నువ్వు నీతిగా నిలబడ్డావు, ఎలాగా నువ్వు నీతిగా నిలబడ్డావు, నువ్వు విశ్వాసంతో ఉన్నావు కనుకే దేవుడు నిన్ను స్వస్థపరిచాడు అని. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆమెకి ఇప్పుడు దాకా మనం చూస్తే ఆమెకి ఏ వ్యాధి కూడా లేదు. ఆమె ఎప్పుడైతే ఆయన సన్నిధిలో అడుగు పెట్టిందో, ఎప్పుడైతే ఆమె రక్షణ పొందిందో, ఆమె జీవితం అన్ని గొప్ప మేళ్ళే జరిగినాయి. తన బిడ్డలు ఇప్పుడు సంపాదించి ఒక 2 స్థలాలు కొనుక్కున్నారు, ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు మంచిగా ఆమె దేవుని సన్నిధి దేవుని ఘనపరిచి దేవుని స్తుతించింది. దేవునికి దశమ భాగంలో కానీ కానుకలో కానీ ఆమె నీతిగా నిలబడింది. నేనెందుకు ఈ విషయం చెప్పానంటే, నీతిమంతులకి శోధనలు వస్తాయి, కాకుల్లాగా పొడుస్తారు. ఏం పొడుస్తారు? కాకుల్లాగా పొడుస్తారు. నీకేమొచ్చిందిరా, నీకేమొచ్చిందమ్మే, నీ దేవుడి కాడికి వెళ్ళి కానీ నీకు అట్ట జరిగింది, నువ్వు అట్ట చేసావు, ఇట్ట చేసావు, దేవుడు నీకు అన్యాయం చేశాడు, ఆ పాస్టర్ గారు వాళ్ళని పిలిపించి వాళ్ళకి కొండలు అన్నం వండి పెడుతున్నావు, ఏంటి కొండలు అన్నం తీసుకొచ్చి పెడుతున్నా, అన్నం వండి పెడుతున్నా, ఏమొచ్చిద్దమ్మే నీకు అని చెప్పి జనం కాకుల్లాగా పొడిచినా ఆక ఏం చేసిందంటే దేవుని దగ్గర నీతిగా విశ్వాసంతో నిలబడింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మళ్ళీ చదువుకుందాం, త్వరగా చదువు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచును కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసము నీ శోధన పరీక్షకు నిలిస్తే, అంటే నువ్వు పరీక్షలో నిలిస్తే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. చూసారా అని అందరు అన్నారు. ఇప్పుడు ఆమెను ఏమంటున్నారంటే, అమ్మ దేవుని సన్నిధికి ఎన్ని సంపాదించారా వాళ్ళు, ఏంటి దేవుని సన్నిధికి ఎన్న సంపాదించే, తన కొడుకులు కూడా తాకుండా ఆగిపోయి మంచి ఆడికొక స్థలం వీడికొక స్థలం కొనుక్కున్నారు, ఆమెను కూడా మంచిగా చూసుకున్నారు. వాళ్ళకు ఒక ఘనత వచ్చింది. ఏమొచ్చింది? ఘనత వచ్చింది. నీతిమంతులకి ఏమొస్తుంది? ఘనత వస్తుంది, మెప్పు వస్తుంది, మహిమపరచబడతారు. అది ఎప్పుడంటే నువ్వు శోధనలో పరీక్షలో నువ్వు నిలిచినప్పుడు. అందరూ తిడుతున్నారు కదా, నేను జారుకుందాం అని చెప్పి నువ్వు జారుకున్నావు అనుకో, నువ్వేమవుతావు? శుద్ధ సువర్ణంగా నువ్వు మార్చబడవు. బంగారాన్ని ఏం చేస్తారంటే అగ్నిలో కరగబెట్టి మనకి ఏదైతే ఆభరణం కావాలో దాన్ని చేసి మనకి పాలిష్ చేసిస్తారు. కరగబెట్టుకుని మనకి వేస్తున్నారా? పెట్టుకుంటున్నాం మనం? పెట్టుకోవట్లే. అంతెందుకు, పట్టీలకి మరి ఏదైనా తుప్పు పట్టినా ఏదన్నా మట్టి అయినా తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నాం? కడిగించుకుంటున్నావా లేదా? కడిగించినప్పుడు మెరుస్తున్నాయా, నల్లగొంటున్నాయా? మెరుస్తున్నాయి. మీకు అర్థం అవ్వాలని చెప్పా. అలాగనే బంగారం కూడా తీసుకెళ్ళి అగ్నిలో వేస్తేనే కదా అది మెరిచేది. అలాగనే అగ్ని లాంటి శోధనలు వచ్చినప్పుడు, అగ్ని లాంటి పరీక్షలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసంతో మనం నిలబడినప్పుడు యేసుక్రీస్తు అప్పుడు ఆలోచిస్తాడు, నా బిడ్డ నీతిగా నిలబడింది అని. ఏమంటాడు? నా బిడ్డ నీతిగా నిలబడింది. ఏబు విషయంలో మనం చూసినట్లయితే ఏబు ఆ పిల్లలను బాగొట్టుకున్నాడు. నీతిమంతుడిగా యథార్థవంతుడిగా దేవుని ఎదుట ఉన్నాడు. పిల్లలను బాగొట్టుకున్నాడు, ఆస్తులు బాగొట్టుకున్నాడు, గొడ్లు గొర్రెలు వంటెలు ఆయన కలిగింది మొత్తం బాగొట్టుకున్నాడు. లాస్ట్కి పాపం ఆయనకి కురుపులు జబ్బు వచ్చింది. ఏమొచ్చింది? నేను ముగిస్తాను. కురుపులు జబ్బు వచ్చినప్పుడు వీళ్ళు స్నేహితులు వచ్చి, వరే ఏం పాపం చేసేవరా నువ్వు, ఏం పాపం చేసేవరా, నీకు ఎంతలా జబ్బు వచ్చింది, దేవుని దగ్గర మొరపెట్టరా, దేవుని దగ్గర అది బెటర్ ఇది బెటర్ అని చెప్పాను అంటారు. అని అంటే తన భార్య కూడా వచ్చి అనిద్ది, ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా ఏబో, ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా, దేవుని దూషించి నువ్వు సావచ్చుగా,
బ్రతికి ఏం చేస్తావు అని చెప్పింది. అప్పుడు ఏమంటాడు, అమ్మా నువ్వు అన్నీ ఇచ్చినప్పుడు బాగానే తిన్నావు, ఊరేగావు కదా. ఏంటి మన భాషలో చెప్పాలంటే, అమ్మా నువ్వు అన్నీ ఇచ్చినప్పుడు, దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు సంతోషపడ్డావు. ఇప్పుడు దేవుడు నుంచి మనది తొలగితే, మనకు శోధనలు వస్తే నువ్వు దేవుని దూషిస్తావా? ఏంటి దూషిస్తావా? నువ్వు అన్నీ ఇచ్చినప్పుడు తిన్నావే, అన్ని సిరి సంపదలు ఇచ్చినప్పుడు నువ్వు బాగుపడ్డావే, నువ్వు అప్పుడు బాగా ఎంజాయ్ చేసావు కదా. ఇప్పుడు పోయినందుకు నువ్వు ఎందుకు దేవుని దూషిస్తున్నావు? కరెక్ట్ కాదు అది. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దని గదివాడు నీతిమంతుడైన యోబు. తన భార్య మాకు ముడుచుకొని వెళ్ళిపోయింది. 42 అధ్యాయం యోబు గ్రంథం 42 అధ్యాయం మనం లాస్ట్ వచ్చిన మనం చదివితే యోబుని 2 అంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూసారు ఎంత అగ్ని లాంటి పరీక్ష వచ్చిందో పాపం. 10 మంది 10 మంది బిడ్డలు చచ్చిపోయారు, కుమార్తెలు కుమారులు. తన కలిగిందంత కోల్పోయాడు. తన కురుపులు జబ్బు వచ్చిన భయంకరమైన శోధన, అగ్ని లాంటి శోధన వచ్చిన పాపం. దానిలోనే దేవుని దూషించి ఏ రోజు కూడా దూషించినట్టుగా యోబుని మనం చూడలే. తన భార్య అయినా దూషించిందే కానీ తన అంతరాయిన ఆత్మ తన నీతిగానే నిలబడ్డాడు. దేవుడు నీతిని చూశాడు. ఇప్పుడు మన నీతిని చూస్తాడు. దేవుడు ఏం చూస్తాడు? నీతిని చూస్తాడు. నీతిని చూసినప్పుడు శుద్ధ సువర్ణంగా మనం మారుస్తాడు. ఒక బంగారం ఎలాగైతే మెరిచిద్దో తర్వాత దేవుడు మనల్ని ఏం చేస్తాడు? బంగారం కన్నా ఎక్కువగా చేస్తాడు. మనం ఏం చేయాలి? దీన్ని బట్టి నీతిగా నిలబడేది. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నావా? నువ్వు రక్షణ పొంది నీవు దేవుని సన్నిధి కొన్నాళ్ళు ఆగిపోతున్నావు. నీ నీతిని నువ్వు కోల్పోతున్నావు. తర్వాత నువ్వు అవమానం తెచ్చుకుంటున్నావు. దేవుని గణపరిచావు, దేవుని స్తుతించావు, ఆరాధించావు, దశంభాగాల్లో కానుకల్లో దేవుని సేవకుని విషయంలో అన్ని విషయంలో కరెక్ట్గా ఉన్నావు. నువ్వెందుకు అవమానపరచబడతావు? అవమానపరచబడదు కదా. దేవుని దగ్గర నీతిగా నిలబడుతున్నప్పుడు నీకు ఎందుకు వస్తుంది? అవమానం రాదు. నువ్వు ఎప్పుడైతే నీతిని కోల్పోతావో నీకు అవమానం వస్తుంది. ఏమొస్తుంది? పాపానికి ఏమొస్తుంది? అవమానం వచ్చింది. మనం ఆలోచించుకోవడమే. ఏదో పాపం అంటే వ్యభిచారం ఒక్కటే కాదు. నువ్వు ఏడైతే దేవుని దగ్గర తప్పావో, నువ్వు ఏడైతే నీతిని కోల్పోయావో, దేవుని దగ్గర యథార్థతగా నువ్వు ఉండకుండా ఎక్కడైతే దేవుని దగ్గర నువ్వు కోల్పోయి ఉన్నావో అది మనం జ్ఞాపకం చేసుకో. అయ్యా నేను ఎక్కడైనా మిస్టేక్ చేశానా? నేను ఎక్కడైనా నీకు వ్యతిరేకమైన పనులు చేశానా? నేను ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా నేను నడుచుకున్నానా? నేను ఎక్కడైనా నీ సేవకుడి దగ్గర దోషకరంగా మాట్లాడానా? నీ సన్నిధికి నేను రాకుండా ఆగిపోయానా? ఏదైనా ఉంటే నన్ను క్షమించయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు, ఆ శోధన మనం జయించినప్పుడు, విశ్వాసంతో మనం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దేవుడు శుద్ధ సువర్ణంగా దేవుడు మనల్ని బంగారం కంటే మెరుగుగా మనల్ని చేస్తాడు. 2 అంతలుగా ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు? 2 అంతలుగా ఆశీర్వదించాడు. ఇదే నేను మొదట్లో ఏం చెప్పానంటే, మనం దేవుని సందేశం విని మనము ఒక తీర్మానం చేయాలి. వాక్యం చెప్పారు, సేవకులు వచ్చి చెప్పారు, వెళ్ళిపోయారు అని కాదు, కానీ ఒక తీర్మానం చేసుకోవాలి. మనం దేవుడు నాతో ఏం మాట్లాడాడు, నేను ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, నా పద్ధతి ఏం మార్చుకోవాలని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేస్తావో ఆ వాక్యం నీలో ఎప్పుడైతే ఉంటుందో నీ జీవితాలు ధన్యంగా మార్చబడతాయి. ఏదో వచ్చారు, పెట్టారు, 4 లైట్లు పెట్టారు, 2 మౌతులు పెట్టారు, 4 బాక్సులు పెట్టారు, ఏదో ఆమె వచ్చి చెప్పి వెళ్ళింది, ఆయన వచ్చి చెప్పి వెళ్ళాడు, అయిపోయిందా? అయిపోయింది. ఏం చెప్పారమ్మా మీ పాస్టర్ గారు ఏం చెప్పారమ్మా అంటే, ఏదో చెప్పాడు, బాగా చెప్పారని అంటాం కాదు. ఏంది బాగా చెప్పారంటాం కాదు, నువ్వు చెప్పాలి. ఏం చెప్పామ్మా? దేవుడు నన్ను ఈరోజు ఆదరించాడమ్మా, దేవుడు నన్ను ఇలా దీవిస్తానన్నాడమ్మా, నేను నీతిగా నిలబడాలనుకుంటున్నానమ్మా అని చెప్పి నువ్వు సరే అవ్వాలి. సరే అవ్వకుండా వచ్చాం, పోయాం, విన్నాం, అయిపోయిందా ఇంకా అట్టాగా ఉండకూడదు. ఆ వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి. ఆ ప్రకారంగా మనం నీతిగా నడుచుకుంటే ఘనత, మెప్పు, మహిమ మన మీదకి వస్తాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీతి మనకి ఇంపార్టెంట్. ఏంటి? నీతి ఇంపార్టెంట్ మనకి. నీతి లేకపోతే మనం జయించలేం ఏది కూడా. ఈ భూలోకంలో మనం ఉన్నామంటే నీతి ద్వారాగే నిలబడతాం. పాపం చేసావా నువ్వు ఇప్పుడు సంతోషపడవచ్చు, నువ్వు ఇప్పుడు అన్యాయం చేసావా ఇప్పుడు నువ్వు సంతోషపడవచ్చు, నువ్వు అన్యాయమైన అబద్ధ సాక్ష్యాలు జనం మీద పుట్టించి నువ్వు అన్యాయమైన తీర్పులు చేసావా ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండొచ్చు, నీ కుటుంబం సంతోషంగా ఉండొచ్చు. కానీ ఒకనాటికి నీ జీవితం ఎలా మార్చబడుతుంటే అవమానం తెచ్చిద్ది. ఏం తెచ్చిద్ది? అవమానం వస్తుంది. నీ కుటుంబీకులకి, నీ బిడ్డలకి, నీ జీవితానికి అవమానం తెచ్చింది. యెజబెలుకి కూడా అదే వచ్చింది. ఆమె ఎప్పుడైతే ఆ నాబోతు అనే వ్యక్తిని, ఆ పేద వ్యక్తిని ఎప్పుడైతే చంపివేసిందో కొన్నాళ్ళకి ఆమె మాంసం కుక్కలు తింటాం ఏంటి? మాంసం కుక్కలు తింటాం ఏంటి? కుక్కలు నాకటం ఏంటి? రక్తం. చూసారా ఎంత అవమానం తెచ్చిందో? మన నీతిని కాపాడుకునే బిడ్డలుగా మనం ఉందాం. మోకరించి తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మోకరించిన మనం
అయ్యా నీతిని కాపాడుకుంటే ఘనత మెప్పు మహిమ నా మీద వస్తుందని చెప్పినావు దేవా. అయ్యా నన్ను ఆదరించేవాడు నువ్వే. శోధనలో తండ్రి అగ్ని పరీక్షలు లాంటిలా నేను ఒక విశ్వాసంతో నిలిచి నీ ఎదుట నేను నీతిగా నిలబడతానయ్యా. ఇక నుంచైనా నా జీవితాన్ని మార్చుకుంటాను. నా వల్లే నా కుటుంబానికి అవమానం వచ్చిందయ్యా. నా వల్లే నా జీవితానికి అవమానం వచ్చిందయ్యా. నా మాటల ద్వారాగే నా కుటుంబానికి నాకు అవమానం తెస్తుందయ్యా. నాకు అట్లా వద్దయ్యా. నేను ఇక నుంచైనా నీతిగా నిలబడతాను. నా నోటిని జాగ్రత్తగా చేసుకుంటాను. నా కళ్ళని పరిశుద్ధంగా మార్చుకుంటాను. నా బుద్ధిని చక్కగా చేసుకుంటానయ్యా. ఒక నీతిమంతుడిగా నేను ఉంటానయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. అగ్ని లాంటి పరీక్షలు వచ్చినా నీవు నిలబడితే ఒక విశ్వాసంతో నీకు ఘనత మెప్పు మహిమ వస్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నేను నీతిగా నిలబడటానికి ఒక విశ్వాసంతో అగ్ని లాంటి శోధనలు వచ్చినా నేను ఒక విశ్వాసంతో నిలబడి ఒక నీతిగా నిలబడి తండ్రి రెండంతల ఆశీర్వాదం పొందుకుంటానికి గొప్ప భాగ్యం నాకు కలుగు చేయమని ప్రార్థన చేద్దాం. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. గట్టిగా అందరూ చప్పట్లు కొడదాం. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. గట్టిగా ఉజ్జంగా చప్పట్లు కొడదాం. అయ్యా జలములలో పడి వెళ్ళినా, అయ్యా అగ్నిలో నడుచుకున్నా,
ఆయన నేమి చేయవని నువ్వు నాతో చెప్పావు. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా